వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఇప్పుడైతే మనం ఇండియాలోనే అతిపెద్ద రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాము. సో మన హైదరాబాద్ లో అయితే ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. అదేంటో కాదు, కేఫ్ నీలోఫర్. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం హైటెక్ సిటీలో ఉన్న కేఫ్ నీలోఫర్ వద్ద అయితే ఉన్నాం. చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త నీలోఫర్ లో టీ వచ్చేసి ఎంత ప్రైస్ ఉంది అని చెప్పేసి అయితే చాలా మందికి డౌట్ ఉంది. నేను అది కూడా క్లారిఫై చేస్తాను. అదే విధంగా ఇప్పుడు ఇది రెస్టారెంట్ అయితే చూస్తున్నాం కదా, దాదాపు ఇది 40 లక్షల వరకు రెంట్ అయితే ఉంది నెలకి. కేవలం 1 month కే 40 లక్షల రెంట్. అంటే ఇందులో లోపల ప్రైజెస్ మరి ఎలా ఉన్నాయి, లోపల ఇంకా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అదే విధంగా మనకి లోపల ఇంటీరియర్ కానివ్వండి, తినే మనకి టేస్ట్ కానివ్వండి, ఇంకా ఇందులో నార్మల్ గా కట్ రైస్, సాంబార్ రైస్ ఇలాంటివి కూడా ఉంటాయి. అదే విధంగా ఇంకా టీస్, చాలా రకాల టీలు అయితే ఉంటాయి కాబట్టి సో ఎన్ని రకాల టీస్ ఉన్నాయి, ఆ టేస్ట్ ఎలా ఉంది, అండ్ బిస్కెట్స్ ప్రైస్ కూడా ఎలా ఉంది, ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది అయితే ఒకసారి చాలా చూసేద్దాం. సో ప్రజెంట్ మనం అయితే ఎంటర్ అయితే అవుతున్నాం. ఎంట్రింగ్ అయితే వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంది. ఇందులో దాదాపు మనకి ఎంప్లాయీస్ వచ్చేసి 300 మంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. సో లోపల ఎంట్రీ అయితే ఇలా అయితే ఉంది. సో మనకైతే ఇంటీరియర్ లోపలికి రావడంతోనే మంచి ఏసీ, అదే విధంగా ఇంటీరియర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. సో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎంప్లాయీస్ వాళ్ళ రెస్పాన్స్ అంటే వాళ్ళ రిసీవింగ్ కూడా మనం చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందో. ఇక్కడ చాలా రకాల బిస్కెట్స్ అయితే ఉన్నాయి ఎంట్రన్స్ లో అయితే. సో ఇది వచ్చేసి డౌన్ ఫ్లోర్ అనమాట. పైన ఫ్లోర్ కూడా ఒకటి ఉంది, ఇది వచ్చేసి డౌన్ ఫ్లోర్. డౌన్ ఫ్లోర్ లో అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఇదంతా మనకి వచ్చేసి అయితే డౌన్ ఫ్లోర్. మనకి ఇక్కడ వచ్చేసి బిల్డింగ్. సో ఈ బిల్డింగ్ లో కూడా మనం ఒక్కసారి ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు. ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ సో మనకి నీలోఫర్ టీ వచ్చేసి 150 రూపీస్ అయితే ఉంది. అదే విధంగా మనకి నీలోఫర్ స్పెషల్ టీ 180, నీలోఫర్ స్పెషల్ బ్లాక్ టీ 150, లెమన్ టీ 150, లెమన్ టీ విత్ హనీ 170. సో ఇలా మనమైతే ఒకసారి మీరు చూసుకోవచ్చు ఆ బోర్డ్ లో అయితే ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అదే విధంగా మనకి మిల్లెట్స్ ఇంకా ఇలాంటివి చాలా రకాలుగా ఉన్నాయి. సో మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని ఇక్కడే అయితే మనకి చేయొచ్చు. అంటే చాలా రకాలు, దాదాపు 300 రకాలుగా పైగానే ఇక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ బిస్కెట్స్ కూడా చాలా రకాల బిస్కెట్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడ బిస్కెట్స్ మనకి ఇక్కడ షాప్ కూడా ఇందులోనే ఉంది. సో చాలా రకాల బిస్కెట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మనం బిస్కెట్స్ కూడా చూసుకుందాం. అదే విధంగా టీకి సంబంధించిన నీలోఫర్ లో ఎలాంటి పౌడర్స్ వాడతారు ఏంటి అనేది కూడా ఇందులోనే మనం అయితే చూడొచ్చు. సో మనకి అంటే టీ పౌడర్ ఇక్కడ నీలోఫర్ లో ఎక్కువ ఎలాంటి యూజ్ చేస్తారు ఏంటి అనేది కూడా మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం అంటే నార్మల్ గా ఒకటి చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసి మనకి 175 రూపీస్ అయితే పడుతుంది. అంటే ఇందులో మళ్ళీ డిస్కౌంట్ కూడా ఏదైనా ఉండదు. అంటే ఎన్నో రకాల మనకి టీ పౌడర్స్ అయితే ఇక్కడ అయితే ఉన్నాయి. అంటే మనకి ఇందులో ఏంటంటే బ్లాక్ టీ అండ్ మనకి నార్మల్ టీ ఇలాంటివి చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి ఇవైతే ఉన్నాయి. అండ్ మనకి బిస్కెట్స్ కూడా, సో బిస్కెట్స్, ఓట్స్, సో హనీ ఓట్స్ కుకీస్, సో మనమైతే చూడొచ్చు. సుప్రీం అంటే నార్మల్ గా లీఫ్ అండ్ డస్ట్ యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు లీఫ్ అనేది ప్లాటినం, లీఫ్ ప్లాటినం, డస్ట్ అనేది సుప్రీం వాడతాం. యాక్చువల్లీ మనం ఇక్కడ వాడేది సుప్రీం వాడతాము. దాంతో పాటు ఎక్కువ లోపల ఏవైతే యూజ్ చేస్తున్నారో సేమ్ అవే ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇవన్నీ మేము ఇక్కడ రెడీ చేసినవి, బేక్ చేసినవి ఉంటాయి ఇక్కడ. అదే ఉంటుంది. డబుల్ డిలీట్ అనేది లీఫ్ అండ్ డస్ట్ మిక్సింగ్ పౌడర్. దాదాపు ఎన్ని రకాల పౌడర్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి బ్రో? 3 types ఉంటాయి. ప్లాటినం, డబుల్ డిలైట్, సుప్రీం. ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి నార్మల్? అంటే మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఎంత గ్రామ్ మనకి 50 గ్రామ్స్ 100 grams ఉంటుంది. 100 grams సుప్రీం వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. 500 grams వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది. అండ్ మనకి బిస్కెట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? సో బిస్కెట్స్ ప్రైజెస్ కూడా, బిస్కెట్స్ అయితే లాట్ ఆఫ్ టైమ్స్ హనీ అని, డబుల్ డిలైట్స్ అని చాలా ఉంటాయి. ఉస్మానియా అని. అంటే నేను బిస్కెట్స్ చూసినంత వరకు అయితే సేమ్ మనకి బంజారా హిల్స్ లో ఏ విధంగా అయితే ప్రైజెస్ ఉన్నాయో సేమ్ అదే విధంగా మనకైతే ప్రైజెస్ ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో బిస్కెట్స్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే మీకు చిన్న పిల్లలు ఉంటారు, ఇంట్లో చాలా మంది ఉంటారు కాబట్టి బిస్కెట్ ప్రైజెస్ కూడా మార్కెట్ లో ఏ విధంగా అయితే ఉన్నాయో సో అంతే ప్రైస్ అయితే ఉంది. అంటే నార్మల్ మనకి రీజనబుల్ ప్రైస్ ఉంది. నీలోఫర్ అంటే చాలా ప్రైజెస్ ఉంటాయేమో అనుకున్నాం కానీ
సో ఇందులో అయితే ప్రైజెస్ మనకి పంజాబ్ హిల్స్ ఇంతకుముందు హిమయత్నగర్ లో ఏ విధంగా అయితే ఉన్నా సో ఆ విధంగానే మనకి ఇక్కడ ప్రైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్నో రకాల బిస్కెట్స్ అయితే మనకు ఉన్నాయి, అంటే చాలా రకాల బిస్కెట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా బన్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో నార్మల్ గా ఇది కూడా బన్స్ కూడా మనకి ఇక్కడ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా జస్ట్ మనకి అంటే ఇది ఒకటి వచ్చేసి మనకి 30 రూపీస్ అయితే కనిపిస్తుంది, 50 grams 30 రూపీస్ అయితే ఉంది. సో అందులో మనకి ఇందులో చాలా రకాల బన్స్ కూడా ఉన్నాయి మనం చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఇంకా సో బ్రెడ్స్ కూడా ఉన్నాయి. సో బ్రెడ్స్ లో కూడా చాలా రకరకాల బ్రెడ్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా మనకి మార్కెట్ విధంగా ఇది ఒకటి 400 grams అయితే ఉంది. 400 grams మనకి ఇక్కడ వచ్చేసి 90 రూపీస్ అయితే పడుతుంది. 90 రూపీస్ అంటే మరి వీళ్ళలో ఏమైనా డిస్కౌంట్ ఉంటే కనుక డిస్కౌంట్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ కేక్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి, బేకరీ కూడా ఇక్కడ అయితే అవైలబుల్ ఉంది. సో ఒక్కసారి మనం ప్రైజెస్ కూడా చూసుకుందాము ఏ విధంగా ఉన్నాయి అనేది. ఆల్మండ్ ఫ్రీ మనకి ఫ్రెష్ వచ్చేసి 150 అయితే ఉంది. అదే విధంగా బ్లాక్ ఫారెస్ట్ మనకు వచ్చేసి 140. సో ఇట్లా చాలా మనకి ఇక్కడ రకరకాల కేక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఒక 1 piece వచ్చేసి మనకి ఇక్కడ 100 రూపీస్ నుంచి అయితే చాలా 1 pieces అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి చిన్నపిల్లలకు కానివ్వండి, నార్మల్ గా మనం ఎవరైనా కేక్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటే, కేక్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడైతే చాలా రకాల కేక్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయని అయితే మనం చూడొచ్చు. అదే విధంగా మనకి ఇందులో కప్స్ లో కూడా ఉన్నాయి. సో చాక్లెట్ మనకి ఇక్కడ చాక్లెట్ లో కూడా ఉంది. ఇట్లా చాలా రకాల కేక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మనం అక్కడ పైన చూసుకుంటే కనుక చిన్న చిన్న కప్ కేక్స్ అని చెప్పొచ్చు. సో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ డిఫరెంట్ స్టైల్లో మనకైతే ఉన్నాయి. కొంచెం ఫారెన్ స్టైల్లో అని మనం చెప్పుకోవచ్చు. చాలా బాగా చేశారు, ఇదైతే చాలా బాగా రెడీ చేశారని చెప్పుకోవచ్చు. సో మనకి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చాక్లెట్, సో మనకి ఇక్కడ 300 ఉంది. అదే విధంగా మనకి మ్యాంగో చాక్లెట్ 300. సో ప్రైజెస్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఓవరాల్ గా మనకి ఇది చిన్న బేకరీ స్టేషన్ అయితే చెప్పుకోవచ్చు. చిన్న ఇది బేకరీ స్టేషన్. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంది. ఒకసారి మనం సెకండ్ ఫ్లోర్ లో కూడా ఏ విధంగా ఉందో అనేది అయితే చూద్దాం. అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ లో ఒకసారి వేరే వాళ్ళతో కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కి ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే రేట్స్ ఎలా ఉన్నాయి, రీజనబుల్ అయినా, సో ఇక్కడ అంత ఓకేనా. ఇక్కడికైతే మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళే వస్తారు. సో ఇక్కడ మనము ఇందులో కూడా చూడొచ్చు కప్ కేక్స్ ఏ విధంగా ఉన్నాయో. సో గులాబ్ జామ్ డ్రీమ్ కేక్ 350 అండ్ మనకి నట్టి చాక్లెట్ 350. సో మోస్ట్లీ ఇక్కడ ఈ కప్ లో కనిపించేవి అన్ని మనకి 350 అయితే ఉన్నాయి. చాలా రకాలుగా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. అదే విధంగా మనకి నార్మల్ ఇంకొకటి ½ kg కేక్ వచ్చేసి 150, బటర్ స్కాచ్ కేక్, ఇట్లా చాలా రకాల కేక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్ వస్తుంటే కూడా ఒక వైబ్ అయితే ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో. మనకి బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక స్క్రీన్, నీలోఫర్ గురించి ఒక స్క్రీన్ అయితే ఉంది, ఒకసారి చూపించు. సో మనకి ఇక్కడ అంటే ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే ఒక స్క్రీన్ కూడా ఉంది. సో మనకి ఆ కప్స్ అవన్నీ చూడొచ్చు. అంటే మనకి ఓల్డెన్ డేస్ లో ఆ కప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అంటే పోసేది అలా మనకి అన్ని చూడొచ్చు. ఎంత బాగుంది, ఆ వ్యూ కూడా ఎంత వైబ్ ఉంది. ఇక్కడ నుంచి మనము చూసుకున్నట్లయితే అన్ని బిల్డింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, ఐటీ బిల్డింగ్స్. ఇక్కడ ఈ హైటెక్ సిటీ గచ్చిబౌలికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్క బిల్డింగ్ అయితే మనకైతే ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. అండ్ మనకి ఇందులో కూడా చూడొచ్చు రెస్టారెంట్ ఎంత బాగుంది ఏంటి అనేది అయితే. ఇందులో మనకి నాట్ ఓన్లీ టీస్, ఇంకా చాలా రకాలు అంటే బిస్కెట్స్ కానివ్వండి, బేకరీకి సంబంధించినవి కానివ్వండి. అదే విధంగా మనకి ఇక్కడ చాలా రకాలుగా అంటే కొన్ని ఐటమ్స్ ఫుడ్స్ కూడా దొరుకుతుంది మనకి. ఇక్కడే మనకి టీ అంటే మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ మనం అయితే ఇక్కడ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూడొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే. అండ్ మనకి ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చూడొచ్చు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంప్లాయీస్ ఎంత బాగా మనకైతే ఇస్తున్నారా ఏంటి అనేది అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు ఎలా ఉంది అనేది. సిట్టింగ్ ఇక్కడైతే మనకి సిట్టింగ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే కనుక ఇక్కడ ఎంప్లాయీస్ ఏ విధంగా ఉన్నారు అనేది ఒకసారి చూడండి. సో వైబ్ ఎలా ఉంది? మేమందరం కజిన్స్ అండి, మేము ఎక్కడున్నా వీల్ ఆల్వేస్ కీప్ వైబింగ్ అనమాట. అండ్ నిలోఫర్ కి మేము ఫస్ట్ టైం వస్తున్నాము, మీరు రీసెంట్ గానే ఓపెన్ చేశారు. నా ఆఫీస్ జస్ట్ అక్రాస్ ద రోడ్ అనమాట. సో బావ గారు కాల్డ్ అండ్ సెడ్ కమ్ ఓవర్ లెట్స్ మీట్ అని. సో థ్యాంక్ యూ బావ గారు ఫర్ ఇన్వైటింగ్. గ్రేట్ అంబియన్స్. సో మీకు నీలోఫర్ కి ఎందుకు ఇన్వైట్ చేయాలనిపించింది మీ బామ్మర్ది గారిని? మేము కలుసుకుని 6 నెలలు అయిందండి. నీలోఫర్ నిన్నే ఓపెన్ చేశారని తెలిసి నిన్ను పిలవాలి, మంచి ప్లేస్ కి పిలవాలి అని చెప్పి నేను డైరెక్ట్ గా పిలవడం జరిగింది. సో నీలోఫర్ వచ్చారు కదా, మరి మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారా? అండి అయ్యామండి, కాకపోతే బిల్ నేనే కట్టానండి.
మీకు ఎలా అనిపిస్తుంది? ఫైన్ ఫైన్ యావరేజ్ మంచిగా ఉంది. నేను మన లక్రికబుల్ నిలోఫర్కి వెళ్తుండే ఫ్రీక్వెంట్ గా, బట్ ఇట్స్ ఫైన్ హియర్. కొంచెం ఆయన బిల్ కట్టేది ఒకటి. సో అంటే బిల్ అంటున్నారు కదా, కొంచెం అంటే రీజనబుల్ ఉందా లేకపోతే హై ప్రైజెస్ ఏమైనా? కంపేర్ టు లొకాలిటీ రీజనబుల్ ప్రైస్ అనుకోవచ్చు. ఫర్ టీస్ జనరల్ గా అయితే కాస్ట్లీ, బట్ ఇక్కడ ఇట్స్ ఫైన్. ఓకే, ఇక్కడ మీకు తెలిసినంత వరకు ఎంత ఉంది చూసారా? అర్థం కాదు. రెంట్ ఇక్కడ మనకి ప్రైస్ ఎంత ఉంది చూసారా? చూసాను 150 రూపీస్. కంపారిటివ్లీ హై ప్రైస్, ఇట్స్ హై ప్రైస్, బట్ పర్లేదు. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఐ కేమ్ టు బంజారా హిల్స్ నిలోఫర్, బట్ నాకు ఇక్కడ చాలా స్పేషియస్ గా అనిపించింది. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. యా, అంటే వేరే వాళ్ళు ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? నో, ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. యు హావ్ టు కమ్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది బ్రో మీకు ఇక్కడ నీలోఫర్లో ఈ టీ కానీ ఇవన్నీ? అంటే మీరు ఏం టేస్ట్ చేశారు ముందుగా? నేను ఫస్ట్ ఇక్కడ టీ తాగిన. టీ చాలా బాగుంది. టీ అనేది ఇప్పుడు మనం బంజారా హిల్స్, హిమ్మత్ నగర్ అక్కడ ఉంది కదా, అక్కడ తాగిన. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది తెలుసా అని ఇక్కడ బి వచ్చి తాగిన. ఇక్కడ చాలా బాగుంది. 150 అంట టీ. చాలా బాగుంది. తాగిన, టేస్ట్ చేసిన. ఈ అంబియన్స్ అయితే చాలా అమేజింగ్. ఓవర్ క్రెడిట్స్ లో కానీ చాలా అమేజింగ్ ఉంది. మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. నేను అప్పటి నుంచి తిరిగి ఇదే చూస్తున్నాను. చాలా బాగా కట్టినారు. చాలా అంబియన్స్ ఉన్నాయి. కానీ దీని రెంట్ 40 lakhs అంట. అది పర్ మంత్ 40 lakhs అంటే అది ఎలా చేస్తారో మనకి అంత తెలియదు. సో అంటే ఇంకా ఏమైనా టేస్ట్ చేశారా? టీతో పాటు బిస్కెట్స్ కానీ బిస్కెట్స్ బి టేస్ట్ చేసిన. బిస్కెట్స్ బి చాలా బాగున్నాయి. మస్కాబాన్ అది బి చాలా బాగుంది. మస్కాబాన్ ఎవర్ గ్రీన్ ఎక్కడైనా బాగుంటది. నేను ఇక్కడ ఎయిర్పోర్ట్ లో వెళ్ళి తాగుతుంటాను. ఇక్కడ చాలా బాగుంది. సో ఓవరాల్ గా మీకు వైబ్ గానీ, ఇక్కడ ఇంటీరియర్ గానీ, సో లైటింగ్ గానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అసలు ఈ నీలఫర్ అయితే చాలా బెటర్. హిమ్మత్ నగర్ బంజారా హిల్స్ కంటే ఇది చాలా మంచిగా కట్టారు. చాలా బాగుంది. సో టేస్ట్ ఏ విధంగా అనిపించింది మీకు? నీలోఫర్ సేమ్ అంటే మనకి నీలోఫర్ ఎక్కడున్నా కానీ అదే టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఏమైనా డిఫరెంట్ ఉంది? ఇక్కడ ఇంకా చాలా టేస్ట్ బాగుంది. ఇప్పుడు నేను లాస్ట్ టైం బంజారా హిల్స్ లో తాగిన. అక్కడ చాలా అన్నిటికంటే బెటర్ అని అనిపించింది. దానికంటే బెటర్ ఇక్కడ హైటెక్ సిటీలో ఉంది. బంజారా హిల్స్ కంటే కొంచెం బెటర్. సేమ్ టేస్ట్ కానీ బాగుంది ఇక్కడ చాలా. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఇక్కడ హైటెక్ సిటీ నీలోఫర్లో ది మెయిన్ స్పెషల్ ఏముంది అని అంటే కనుక, ఒక టీ పెద్ద కప్పు అయితే ఉంటుంది కదా మనకి, అంటే ఇది పోసేది ఉంటుంది కదా, టీ పోసేది. దాన్ని అయితే ఇక్కడ కొన్ని బాల్స్ తో అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా రెడీ కాలేదు, చూడొచ్చు మనం రెడీ చేస్తున్నాం. అంటే ఇందులోకి వెళ్ళి కొంచెం టీ వచ్చేలాగా ఈ విధంగా మనకి, అంటే ఇంతకుముందు సుచిత్ర దగ్గర ఏ విధంగా అయితే ఇట్లా పోసేది ఉంటుందో, సో సేమ్ కొంచెం అదే టైప్ లో ఇక్కడైతే రెడీ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇందులో నుంచి కూడా అంటే ఏదైనా వచ్చేలాగా మేము ట్రై చేస్తాము. ఇందులో లైటింగ్స్, ఇంకా ఈ బాల్స్ లో మనకి ఇంకా నైట్ టైం చాలా బాగా ఉండేలాగా అరేంజ్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ఇందులో మనకి నైట్ టైం ఇది చాలా కలర్ఫుల్, చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది. సో మనం చూడొచ్చు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బాల్స్ తో అయితే వీళ్ళైతే రెడీ చేస్తున్నారు. అంటే నీలోఫర్ కి ఒక సింబల్ అన్నమాట ఇది. ఇక్కడ మనం చూడొచ్చు ఎంత పెద్దగా రెడీ చేస్తున్నారో. ఒక స్పేస్ లో అయితే చాలా బాగా రెడీ చేస్తున్నారు అని చెప్పొచ్చు. మనం చూడొచ్చు ఏ విధంగా అయితే రెడీ చేస్తున్నారు, ఏంటి అది ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అయితే మనకి ఇక్కడ స్క్రీన్, మనకు అంటే ఇక్కడ మెనూ ఆర్డర్ చేసేసుకొని, అంటే మనకు మెనూ ఇక్కడ చూపిస్తుంది. అందులో మనం ఏవేవి కావాలో చేసేసుకొని ఇక్కడ జస్ట్ పే చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి మెనూలో ప్రతి ఒక్కటైతే చూపిస్తుంది ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ సో మనం ఫోన్ పే ద్వారా పే చేసేస్తే ఆటోమేటిక్ మనకు అక్కడ స్లిప్ అయితే వస్తుంది. సో అది ఇక్కడ మనకు తీసుకెళ్ళి బిల్ కౌంటర్ దగ్గర ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా అక్కడ మనకి కావాల్సిన ఏదైతే ఆర్డర్ ఉందో అదైతే ఇచ్చేస్తారు. సో ఇక్కడ మనం కావాల్సింది అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కటి మనకి ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇట్లా మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, మనకి ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఈ స్క్రీన్ లో అయితే చూపిస్తుంది. ఇందులో మనము ఇలా నార్మల్ గా మనకి ఎన్ని కావాలి ఏంటి అనేది అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఓవరాల్ గా అంటే మనకి ఇక్కడ ఫోన్ పే వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ చేసుకున్న తర్వాత ఫోన్ పే వస్తుంది. ఆ ఫోన్ పే ద్వారా మనం స్కాన్ చేసేసుకుంటే తర్వాత స్లిప్ వస్తుంది. అది తీసుకెళ్లి మనకి బిల్ కౌంటర్ దగ్గర ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. మన ఆర్డర్ మనకు వచ్చేస్తుంది.
సో ఇది వచ్చేసి అయితే మనకి నీలోఫర్ బయట, అంటే మనకి ఇక్కడ నీలోఫర్ ఎంట్రన్స్ లో అయితే బయట అయితే ఉంటుంది. స్పేస్ అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో అంటే మనకి ఇప్పుడు మధ్యాహ్నం నార్మల్ గా ఇప్పుడు 1 అయితే అవుతుంది. ఇంత మధ్యాహ్నం కూడా ఎంత పీస్ఫుల్ గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి నార్మల్ ఇది ఎలా తయారు చేశారంటే, మనకి ఎంట్రన్స్ ఎలా ఇచ్చారంటే మార్నింగ్ సన్ అనేది అయితే ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు 1 వరకు మనకి సన్ అనేది అటు వెళ్ళిపోయింది. ఇక్కడ చెట్లు ఇవన్నీ నీడకి చాలా బాగా ప్రశాంతంగా కూల్ గా అయితే ఉంది. ఇప్పుడే ఇంత కూల్ గా ఉంది అని అంటే ఇంకా నైట్ టైంలో చాలా పీషియస్ గా అయితే చాలా బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు. అంటే మనం చూడొచ్చు ఎంత బాగుంది ప్రశాంతంగా. ఇక్కడ ఇప్పుడు నార్మల్ గా మధ్యాహ్నం కాబట్టి అందరు లోపల ఏసీలో ఫ్యాన్స్ లో మంచిగా అక్కడ కూర్చొని టీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నారు. కానీ నైట్ టైంలో మాత్రం ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తూ నిలబడి కూర్చొని అయితే చాలా బాగా అయితే తాగొచ్చు. ఇక్కడ మనకి నీలోఫర్ లో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక చాలా మంది ఇక్కడ అంటే మనకి నైట్ టైమ్స్ కూడా చాలా ఆఫీసెస్ అయితే ఓపెన్ ఉంటున్నాయి. అంటే మనకి యూఎస్ ప్రాసెస్ ఆఫీసెస్ కానివ్వండి, అంటే మనకి 24/7 ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో చాలా ఇక్కడ ఓపెన్ ఉంటాయి. కాబట్టి ఎంప్లాయీస్ చాలా మంది అయితే కొన్ని అంటే మనకి డైలీ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అయితే వస్తారని చెప్పేసి ఇందులో ఉన్న ఎంప్లాయీస్ అయితే చెప్తూ ఉన్నారు. మనకి నియర్లీ ఒక్కసారి 700 మెంబర్స్ వరకు అయితే ఈజీగా కూర్చోవచ్చు అని అయితే చెప్తున్నారు. అంటే మనకి చూడొచ్చు, అంటే బయట మాత్రం చాలా స్పీషియస్ గా చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా బాగా అయితే ఉంది ఇక్కడ. అండ్ టీ అయితే మాత్రం టేస్ట్ కానీ మనకి అందులో ఉన్న ఏదైతే మనకి ప్రతి ఒక్కటి ఉన్నాయో, అంటే ఇందులో లోపల ఏదైతే మనకి ఇంటీరియర్ ఉందో అవి ప్రతి ఒక్కటి చాలా వైబ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ తో వచ్చినా ఫ్యామిలీస్ తో వచ్చినా కానీ, సో ఒకవేళ మీరు కపుల్స్ అయితే కపుల్స్ తో వచ్చినా, అంటే మీకు లవర్ ఉంటే లవర్ తో వచ్చినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు అనుండొచ్చు ప్రైస్ మాత్రం చాలా, మీరు ప్రైస్ అస్సలు చెప్పట్లేదు, ప్రైస్ చాలా ఉంటుంది, మేము అంత ప్రైస్ పెట్టుకోలేమని మీరు అనుకోవచ్చు. అంటే 150కి వర్తా అంటే మనకి మీకు బంజారా హిల్స్, అదే విధంగా హిమాయత్ నగర్, లక్డీ కపుల్ ఇక్కడ ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంతకు మించే ఇక్కడ అయితే మనకైతే చాలా బాగా చేశారని కూడా చెప్పుకోవచ్చు. అంటే మనకి ఓవరాల్ గా స్పేస్ చూసుకున్నా కానీ, అంటే అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అక్కడ ప్రాబ్లమ్స్ అలాంటివి మళ్ళీ రాకూడదు కాబట్టి ఇంకా మంచిగా, అంటే హైటెక్ సిటీలో ఓవరాల్ మనం చూసుకున్నా కానీ నైట్ టైంలో మీరు వస్తే మాత్రం ఇక్కడ చాలా బాగా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే నైట్ టైం చాలా మనకి పీస్ఫుల్ ఉంటుంది అనమాట. ఓవరాల్ గా మనకి అంటే ఫోటోషూట్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓవరాల్ గా మనకి అన్ని మనకి ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి, సో నైట్ టైంలో మాత్రం మీకు చాలా బాగుంటుంది. నీలోఫర్ అంటేనే మనకి నైట్ టైం ఈజీగా గుర్తొచ్చేస్తుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా కావాలనుకుంటే వచ్చి ట్రై చేయండి. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో లోపల నుంచి వచ్చారు కదా, మరి అసలు ఎలా అనిపించింది? లోపల టేస్ట్ ఎలా అనిపించింది? టేస్ట్ యాజ్ లైక్ నార్మల్ నీలోఫర్ లానే ఉంది. ఓకే ఓకే గుడ్. లోపల హాస్పిటాలిటీ బాగానే ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఓపెన్ ఉన్నాయి. అంటే థర్డ్ ఫ్లోర్ ఇంకా ఓపెన్ కాలేదని చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్ ఓకే, సెకండ్ ఫ్లోర్ కూడా బాగానే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సో లోపల వైబ్ కానీ మీకు ఏదైతే టేస్ట్ చేశారో ఆ టేస్ట్ కానీ సో ఎలా అనిపించింది? టేస్ట్ బాగుంది. ఐ మీన్ నార్మల్ ఎప్పటికీ ఓన్లీ నీలోఫర్ టీ తాగేది, జస్ట్ నార్మల్ టీ. జింజర్ టీ ఫస్ట్ టైం టేస్ట్ చేసిన, జింజర్ టీ బాగుంది. సో అది ప్రైస్ ఎలా ఉంది? నార్మల్ గా ప్రైజెస్ కొంచెం హై ఉన్నాయి, లైక్ స్టార్టింగ్ ప్రైస్ 150. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ 150 అండ్ జింజర్ అరౌండ్ 180. ఓకే, సో ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది టేస్ట్ కానీ అందులో ఉన్న వైబ్ కానీ? సో ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే నేనైతే నీలోఫర్ బాగా ఇష్టపడతాను, బాగుంది నాకు. సో నీలోఫర్ అంటే మీరు చాలా ఇష్టపడుతుంటారు కాబట్టి అలాంటి మీరు బంజారా హిల్స్ లో హిమాయత్ నగర్ ఇలా ఏరియాలో టేస్ట్ చేసే ఉంటారు. సో అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెంట్ అనిపించిందా? టేస్ట్ నాకేం డిఫరెన్స్ ఏం అనిపించలేదు, టేస్ట్ ఆల్మోస్ట్ సేమే అనిపించింది. ఓకే, సో మీకు నచ్చిన విధంగా అయితే ఉంది కదా? యా యా యా. ఓకే, సో అంటే ఇక్కడికి వద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కంపల్సరీ విజిట్ చేయాలి. అండ్ వాళ్ళు సీటింగ్ కెపాసిటీ పెంచారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఫస్ట్ టైం ఈ ఐటీ కార్డర్ ని బేస్ చేసుకొని దీన్ని పెట్టారు, అది బ్రాంచ్. బాగా అనిపించింది, లైక్ సినారియో ఇదంతా బాగుంది. బట్ అయితే ఇట్లా మీతో కలిసి అంటే 100% ఇట్లా పీస్ఫుల్ గా చాలా ఐ మీన్ ఈవెన్ నేను మళ్ళీ నైట్ టైమ్ లో విజిట్ చేయాలనుకుంటాను, ఎట్లుంటుందో వైబ్స్ ఎంజాయ్ చేయాలని. అంటే బేసిక్ గా నేను ఈ బ్రాంచ్ కోసం నేను గోదావరిఖండ్ నుంచి వచ్చిన. నీలోఫర్ చాలా సార్లు విజిట్ చేసినా కానీ లాస్ట్ 1 వీక్ నుంచి ఇన్స్టాలో ఫుల్ హైప్ ఇచ్చింది కదా, ఎట్లుంటది ఏందని చూస్తూ వచ్చినా. ఓకే బాగానే ఉంది.
బట్ పీస్ఫుల్ అదే మనకి లోపల ఎంత అంటే పీస్ఫుల్ అంటే నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి క్రౌడ్ అనేది ఉంది. మేబీ క్రౌడ్ అనేది తగ్గితే ఒక 1 month 2 months తర్వాత వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ టైం. బట్ అంటే మనకి లోపల కూలింగ్ ఎంత ఉందో బయట కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంటే నార్మల్ గా అంటే అరౌండ్ టైం 2 అవుతుంది. 2 ఇంత పీక్ సమ్మర్ ఉంది, హాట్ ఉంటది అనుకున్నా కానీ ఇక్కడ కూడా పీస్ఫుల్ గా గాలి బానే ఉంది. ఫ్రెండ్స్ తో వచ్చి కానీ మన నార్మల్ గా ఫ్రెండ్స్ తో కూడా చిల్ అవ్వచ్చు. మళ్ళీ ఏమన్నా లవర్స్ తో వచ్చిన ఎవరితో వచ్చినా కానీ కపుల్స్ కెన్ ఆల్సో ఎంజాయ్. కపుల్స్ సో ప్రస్తుతం మనం అయితే నీలోఫర్ మేనేజర్ గారితో పాటు అయితే ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రైజెస్ కానివ్వండి, సో ఎంతమంది ఎంప్లాయీస్ వస్తారు, టేస్ట్ ఎలా ఉంది, మనకి ఇక్కడ బంజారా హిల్స్ హిమాయత్ నగర్ తో కంపేర్ చేసుకుంటే, ఆ బ్రాంచెస్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఏంటి, సో మరి ఇంత బాగా ఇంత గ్రాండ్ గా ఓపెన్ చేశారు కదా, మరి ఎలా ఉండబోతుంది అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్. సో మీ పేరు? కిషోర్. సో అసలు ఎలా ఉంది సార్ ఇక్కడ? ఇప్పుడు చాలా మంది అయితే వస్తూ ఉన్నారు. సో రీసెంట్ గానే ఓపెన్ అయింది, అయినప్పటికీ ఇక్కడ మనం అయితే చాలా మందిని అయితే కస్టమర్స్ చూస్తున్నాము. సో కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది, సో మనకి అక్కడ ఇంకా మిగతా వాటితో బ్రాంచెస్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంది? సూపర్ బ్రో, యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగుంది, చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. మనం ఎప్పుడు సిటీలోనే ఉన్నాం, బంజారాస్ కానీ హిమాయత్ నగర్ కానీ లక్డీకాపల్ కానీ మీరు తీసుకుంటే, మేము ఈసారి మొత్తం ఐటీ కార్డర్ లో పెడదామని ఫిక్స్ అయిన తర్వాత ఒక మంచి ప్లేస్ దొరికింది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ సెంటర్ లో ఈ టీ హబ్ దగ్గర మహిమూజ పక్కన, సో ఈ ఐటీ కార్డర్ నుంచి మనకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకు వీళ్ళందరూ బంజారాస్ వస్తుంటారు, తాగుతుంటారు. సో అక్కడ నుంచి మనకు చాలా ఫీడ్బ్యాక్స్ ఉంది, మీరు ఎందుకు వై డోంట్ యూ గైస్ ట్రై ఇన్ గచ్చిబౌలి హైటెక్ సిటీ ఆ మధ్యలో అని చెప్పాను. కానీ సో మనం ఎందుకు ట్రై చేస్తే మంచి ప్లేస్ దొరికింది. సో అంటే మనకి ఇండియాలోనే అతిపెద్ద రెస్టారెంట్, అతిపెద్ద కేఫ్ అనేది వింటున్నాము. సో మరి అంటే దీని గురించి ఏమంటారు? సో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, మన ఛాయ్, మన హైదరాబాద్ ఛాయ్, నీలోఫర్ ఛాయ్ ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, అంటే ఇండియాలో అండ్ ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అవుట్లెట్ అనమాట టీ కేఫ్ లో, టీ సెక్టర్ లో. అంటే టీకి ఎంత పెద్దగా ఎంత లావియస్గా మీరు చూడొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటీరియర్స్ కానీ, సర్వీస్ కానీ, ప్రొడక్ట్స్ కానీ, సిట్టింగ్ కెపాసిటీ కానీ ఆల్మోస్ట్ 700 మెంబర్స్ కూర్చోవచ్చు ఒకేసారి. సో మీరు ఫీల్ అవ్వచ్చు ఒకసారి, మీరు చూడండి ఫస్ట్ ఫ్లోర్ లో కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో కానీ ఎంత లావియస్గా ఉంది. మనము వాట్ వీఆర్ యూజింగ్ ద కంప్లీట్ ఇంటీరియర్ మెటీరియల్స్ కానీ మనము టెరాకోటా మెటీరియల్ వాడాము. ఇది చూడవచ్చు. మీరు ఇటు సైడ్ ఒక టీ కెటిల్ ఉంది చూసారా మీరు, సింబాలిక్ గా ఇది టీ అని చెప్పేసి. సో దీంట్లో కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఇది 2025 బాల్స్ ఉంటుంది, 2025 ఇయర్స్ కాబట్టి 2025 బాల్స్ ఉంటుంది. సో పైన చాయ్ పోస్తే కింద కెటిల్లో వస్తున్నట్టు. సో మీరు చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి. మెనూ కూడా చాలా డిఫరెంట్ మెనూ ఉంది. ఓవరాల్ గా డైలీ దాదాపు ఇక్కడ ఉన్న బ్రాంచ్ కి ఎంత మంది రావచ్చు? అంటే నియర్లీ 1000 మెంబర్స్ ఎబో వస్తారు బ్రో. 2003 పెరుగుతూ ఉన్నారు. ఇది 3rd డే కదా, చాలా డే బై డే కి అది రెస్పాన్స్. సో ఇక్కడ మనకి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి? అంటే మనకి ఇక్కడ తినడానికి కానివ్వండి అండ్ డ్రింక్ చేయడానికి కానివ్వండి. కంప్లీట్లీ వెజ్ సర్వ్ చేస్తాం సార్. సో మనం ఫ్రమ్ ద డే 1 నుంచి వీ సర్వ్ వెజ్ అనమాట. సో కంపేరింగ్ టు ద అదర్ మెనూస్, అదర్ అవుట్లెట్స్, అదర్ బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే అవర్ మెనూ ఈస్ కంప్లీట్లీ యూనిక్ అనమాట, నాట్ లైక్ రెగ్యులర్ మెనూ. సో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఈ హైటెక్ సిటీలో స్పెషాలిటీ ఏంటంటే మలైబాన్ కూడా మనం స్టార్ట్ చేసాం. సో మలైబాన్ మార్నింగ్ 5 నుంచి మీకు 8:30 వరకు మలైబాన్ ఉంటుంది. సో ఇప్పుడు రంజాన్ సైజ్ టైం కాబట్టి ఈ రంజాన్ టైంలో వెజ్ హలీం కూడా మనం స్టార్ట్ చేసాం. సో నీలోఫర్ ఎవరైతే చాయ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు దే ఎక్స్పెక్ట్ హలీం ఫ్రమ్ ద నీలోఫర్ ఆల్సో. వెజ్ హలీం ఎందుకు పెట్టకూడదు, చేయకూడదు అనుకుంటే దాంట్లో నుంచి మన చైర్మన్ సార్ బాబు గారు తీసుకొచ్చింది వెజ్ హలీం. మీరు ట్రై చేయండి, వన్ ఆఫ్ ద బెస్ట్. యాక్చువల్లీ ఫీడ్బ్యాక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ టీతో పాటు మనకి డ్రింక్ చేయడానికి మోక్టైల్స్ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే టీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి, అండ్ ఇంకా డ్రింక్ చేయడానికి ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి కొంచెం ఎన్ని రకాలు ఏవేవి ఉన్నాయి అనేది ఒకసారి చెప్తాను. టీలో మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా వైడ్, చాలా డిఫరెంట్ మెనూ ఉంది. మీరు రెగ్యులర్ నీలోఫర్ చాయ్ నుంచి, స్పెషల్ చాయ్ నుంచి, మీకు జింజర్ టీ, మసాలా టీ, అలా డిఫరెంట్ చాయ్స్ ఒకసారి మీరు మెనూ చూడొచ్చు. అవే కాకుండా ఆర్థోడాక్స్ టీస్ కానీ, స్పెషాలిటీ టీస్ కానీ చాలా టీస్ ఉన్నాయి. ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఇంకా నెక్స్ట్ వీక్ లో కొత్త మెనూ లాంచ్ అవుతుంది, ఆ నెక్స్ట్ వీక్ లో కొత్త మెనూ లాంచ్ అవుతుంది. సో వీఆర్ వీఆర్ చేంజింగ్ అవర్ మెనూ. అంటే కొత్త అవుట్లెట్ కాబట్టి ఇంకా కొత్తగా ఏం ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కానీ అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ మనకి ఓవరాల్ గా? 100 అబోవ్. సో మీరు చూడొచ్చు చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు ఒకసారి మెనూ చూస్తే మీకు అర్థమవుతుంది. ట్రస్ట్ మీ, మీరు ఎవరైతే హైటెక్ సిటీకి వస్తున్నారో దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. కూర్చోడానికి మంచి స్పేస్ ఉంది. అవుట్డోర్ సిట్టింగ్ చూడండి, ఆల్మోస్ట్ 300 మెంబర్స్ కూర్చోవచ్చు. సో అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఈసారి ఉంది, స్పేస్ ఉంది. మీరు మంచిగా మీరు చాయ్ బన్మస్గా తింటూ చాలా అంటే చాలా హ్యాపీ అవుతారు. ట్రస్ట్ మీ, యూ విల్ బి వెరీ వెరీ హ్యాపీ విత్ హైటెక్ సిటీ బ్రాంచ్. అలాగే మాకు ఏదైతే ఈ 3 days లో ఫీడ్బ్యాక్ తీసుకున్న ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. చాలా మంది నీలోఫర్ కేఫ్ టీ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అసలు ఎందుకని ఇంత ఇష్టపడుతున్నారు అని అంటే మీరు ఏం చెప్తారు? బాస్ సింపుల్ బాస్, టీ ఈజ్ అన్ ఎమోషన్ బాస్. సో మన డైలీ రొటీన్ లైఫ్ లో మనకున్న ప్రెజర్ కి, మనకున్న టెన్షన్ కి
ఖచ్చితంగా టీ పడాల్సిందే. ఓకే. సో అట్లాంటి వాళ్ళైనా సరే మార్నింగ్ ఒకసారి, సాయంత్రం ఒకసారి ఖచ్చితంగా తాగాలి. తెలుసు కదా అవును. మనకున్న రిలీఫ్ అది ఒకటే చాయ్. మ్మ్. సో ఇంకా హైదరాబాద్ అంటే నీలోఫర్ చాయ్ అంటే హైదరాబాద్ అట్లా అయిపోయింది. సో నీలోఫర్ చాయ్ చాలా మంది లవర్స్ సో నీలోఫర్ అనేది ఓన్లీ ఇండియాలోనేనా, మనకి వరల్డ్ వైడ్ ఉందా ఇప్పుడు? లేదు ప్రెజెంట్ అయితే మనం హైదరాబాద్ లోనే చేస్తున్నాము. సో హైదరాబాద్ వరకే ఉంది. సో చూద్దాం ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలియదు. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో ఉంటుంది అనమాట. యా, ఇంకా మన వ్యూవర్స్ కి, మన కస్టమర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక్కసారి చెప్పండి. ఏం లేదు బ్రో, కమ్ అండ్ ఎంజాయ్. జస్ట్ మీ ఏదైతే మీకు నీలోఫర్ ఎట్లా అయితే మీరు ఏదైతే హిమాయత్ నగర్ కానీ లేకపోతే బంజెస్ లో కానీ తాగుతున్నప్పుడు ఏదైతే ఫీల్ ఉందో దానికంటే డబల్ ఫీల్ ఇక్కడ ఉంది. మీరు రండి, ఒకసారి ఎంజాయ్ చేయండి, ఈ అట్మాస్ఫియర్ చూడండి, ఎట్లా ఉందో మీరే నాకు చెప్పండి ఫీడ్బ్యాక్స్. జస్ట్ ఒక్కటి టీ ప్రైస్, స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందో అదొక్కటి చెప్పండి అంతే. ఇట్స్ అబౌట్ లైక్ 150 రూపీస్ అట్లా ఉంది. 150 రూపీస్ ఉంది చాయ్. సో ఫర్గెట్ అబౌట్ ప్రైస్, ఎక్స్పీరియన్స్. వీఆర్ ట్రైంగ్ టు గివ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. వీఆర్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్. మేము ఎందుకు ఆ చాయ్ ప్రైస్ అట్లా ఉందన్నది మీరు అక్కడికి వస్తే, మీరు లైవ్ లో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ దానిలో మీరు ఇంటీరియర్ చూసుకోవచ్చు, సిట్టింగ్ చూసుకోవచ్చు. సో అన్ని ఈవెన్ ప్రోడక్ట్ క్వాలిటీ కానీ అన్ని ఇదంతా ఇట్స్ ఆల్ అబౌట్ కాస్ట్ అనమాట. అందుకే మీరు ఒకసారి వచ్చిన తర్వాత తాగిన తర్వాత మీరు ఫీల్ అవుతారో ఇట్స్ వర్త్. ఆ ఫీల్ ఖచ్చితంగా అయితే ఉంటాం. సో చూసారు కదా నీలోఫర్ కేఫ్. ఇక్కడైతే మనకి హైటెక్ సిటీలో అయితే ఇది ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, మనకి ఇక్కడ ఉన్న వైబ్ మాత్రం చాలా చాలా బాగుంది. లోపల మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఇంకా థర్డ్ ఫ్లోర్ అయితే ఇంకా కొంచెం మనకి ఓపెనింగ్ అయితే ఉంది. సో థర్డ్ ఫ్లోర్ కూడా ఓపెన్ కాబోతుంది. సో ఇండియాలోనే అతిపెద్ద రెస్టారెంట్, అతిపెద్ద కేఫ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది వైబ్ అయితే. సో ప్రైస్ ఒకటి మనకి పక్కన పెడితే కానీ టేస్ట్ విధంగా కానివ్వండి, అదే విధంగా మనకి ఇక్కడ ఉన్న అంటే మనకు నాట్ ఓన్లీ టీ, ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. మనకి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, ఇక్కడ లంచ్ చేయొచ్చు, డిన్నర్ చేయొచ్చు. సో ఇక్కడ అన్ని రకాల మనకి ఫ్రెండ్స్ తో రావచ్చు, అదే విధంగా మనకి ఫ్యామిలీతో కానివ్వండి. సో ఇక్కడ చాలా వైబ్ అయితే ఉంటుంది. చాలా అంటే మనకి ఇంకా నైట్ టైంలో నీలోఫర్, ఇంకా అంటే ప్రతి ఒక్కరికి టీ గుర్తొచ్చిందంటే నైట్ టైం నీలోఫర్ గుర్తు రావాల్సిందే. సో మనకి ఆల్రెడీ బంజారా హిల్స్ లో మనకి అదే విధంగా మనకి హిమాయత్ నగర్ లో ఏ విధంగా అయితే హిట్ చేసామో, అంటే ఏ విధంగా సక్సెస్ఫుల్ చేసామో, హైటెక్ సిటీలో కూడా ఇంకా అంతకు మించే సక్సెస్ఫుల్ అవుతుందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి రీసెంట్ గానే ఓపెన్ అయింది. అయినప్పటికీ ఇంత మంది, అంటే ఇప్పుడు జస్ట్ ఈ వీడియో తీసినప్పటికీ ఇది జస్ట్ మధ్యాహ్నం మాత్రం. మధ్యాహ్నం ఎంత మంది ఉన్నారంటే ఇంకా నైట్ టైంలో నీలోఫర్ గుర్తు రావాల్సిందే. సో మీరు కూడా ఒకసారి రాండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.